అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలికి నేలరాలిన మామిడికాయలు ఆందోళనలో మామిడి రైతులు అనుకోకుండా మారిన వాతావరణం గాలి దుమ్ములకు గాను స్థానిక తల్లాడ మండలం గాంధీనగర్ తండా శివారులో గల మామిడి తోటలో కాయలన్నీ రాలిపోయాయి. అవి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి మిరప తోటను చూసినట్లు చూసుకున్న మామిడికాయలు ఇలా రాలిపోవడం చూసి గుండె ఆగిపోయినట్లు ఉంది అని, కాస్తో కూస్తో కాసిన కాయలు ఇలా నేలపాలయ్యాయని, మాపై ప్రభుత్వం దయ చూపాలి అని స్థానిక మామిడి కౌలు రైతులు మూడ్ లాలు భానోత్ రాములు వాపోతున్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తల్లడ మండలం. మరి గతంలో అంటే ఇద్దరికి వ్యాపారం చేస్తున్నాం సార్, చేస్తున్నాం కానీ ఏం మిగలట్లే. మందులు కొట్టడం ఎక్కువైతుంది. గతంలో కూడా రాలిపోయినాయి. ఇప్పుడు కూడా పెట్టుబడి ఎక్కువ పెట్టినాం, ఏమీ లాభం లేదు. రాత్రి గాలి వచ్చింది, మొత్తం రాలిపోయింది. మరి రేట్లు కూడా లేవు సార్, రాలిపోయినాయి. అది ఇటు కూడా ధర లేదు. మరి గవర్నమెంట్ నుంచి వచ్చి మాకే కొద్దిగా ఏదైనా సాయం చేయాలా. అది గాలిదుమ్ముల వల్ల ఈ అసలు మొత్తం రాలిపోయినాయి. గాలి దుమ్ములు ఎక్కువ అయినాయి. అది పెట్టుబడి కూడా రావట్లే. ఇంకా మందు చావటమే, మందు డబ్బా తీసుకోవటమే. ఇంకా ఏముందండి, వంట పిండి మొత్తం రాలిపోతే పెట్టుబడులు ఎక్కువ పెట్టినాం. ఒకసారికి ఒక్కొక్క ట్యాంక్కి 20,000 మందు కొట్టింది. ఆ మందు ఖర్చు కూడా రాదు. ఇట్లా మొత్తం రాలిపోయింది.